अडचण असेल नफा गाव ఆ మిగతా భారం మీద పడ్డట్టే కదా. కాబట్టి దయచేసి ఏదైతున్నదో ఈ వైద్యం అనేది బీమారులు పెరిగిపోతున్నాయి. వైద్య సదుపాయాలు ఎంత మెరుగైనాయో ఆ రుగ్మతులు బీమార్లు కూడా కొత్త కొత్త బీమార్లు వస్తున్నాయి. అవకాశం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ వైద్య సదుపాయం అయితే మనం పొందలేమో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఒక కార్యక్రమం మొదలవుతుందమ్మా. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గుర్తింపబడ్డటువంటి ఒక రుగ్మతలు అంటే బీమార్లు 10 లక్షల రూపాయల దాకా మనకు ఉచితంగా సేవలు పొందొచ్చు. గుర్తింపు పొందినంటే ఇప్పుడు హార్ట్ అటాక్, గుండె నొప్పి వస్తుందమ్మా. గుండె నొప్పి మనం బయట పోయి చేయించుకుంటే 45 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి. ఆరోగ్యశ్రీలు చేయించుకుంటే ఉచితంగా ఫ్రీ వైద్యం అవుతుందమ్మా. వీళ్ళు న్యూరో ప్రాబ్లం నరాలకు సంబంధించిన ఆపరేషన్ ఉంటుందమ్మా. ఆరోగ్యశ్రీ మనకు ఉచితంగా మనం ఆపరేషన్ చేసుకోవచ్చు. బయట పోతే ఏదైతుందో లక్షల ఖర్చు వస్తుంది. ఇలా మూత్రపిండాల వ్యాధి ఉంటుంది కిడ్నీలకు సంబంధించి. ఆరోగ్యశ్రీలో మనం ఉచితంగా సహాయం పొందవచ్చు, పైసా ఖర్చు లేదు. మనం ఏం చేస్తున్నాం, ఆపత్తులో ఏదైతున్నదో తర్వాత ఎట్లయితే గట్లా అని చెప్పి అప్పో చేసి వైద్యం చేసుకుంటాం. ఇది మనకు ఆర్థికంగా భారం అవుతున్నది. నిజమా అబద్ధం? ఇప్పుడు కాలో చెయ్యో ఇరుగుతుంది ప్రమాదంతోనో, లేకుంటే జారి పడతానో అట్లనో ఇట్లనో కాలో చెయ్యి ఇరుగుతుంది. నాకు బొక్కలు ఆర్థోపెడిక్, ఈ కడుపుకు సంబంధించిన వ్యాధులు జనరల్ సర్జరీ ఉంటాయి. ఏ వైద్యమైనా, నేను ఒకటే మిత్రులు కోరేది ఏంటంటే ఏ వైద్యమైనా కానీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీలో సహాయం పొందడానికి ప్రయత్నం చేయాలి. మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఆరోగ్యశ్రీలో కానీ వైద్య సహాయం పొందలేనప్పుడు మాత్రమే నువ్వు ఆర్థికంగా భారమైనా కానీ ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించి వైద్యం పొందాలి. తప్పదు, మన మనిషి జీవితం కాపాడుకోవాలి. అటువంటి దానికి ఏదైతుందో వీళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏదైతుందో వీళ్ళు మీకు ఆర్థిక సహాయాన్ని అందింపజేయడం జరుగుతుందమ్మా. వీళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏదైతే ఆర్థిక సహాయం మనకు అందజేయడం జరుగుతున్నదో ఇది మనకు అయిన ఖర్చులో ఓ 4 మంది వస్తుందమ్మా. నీకున్నమాట చెప్తున్నా. మనం అయిన ఖర్చు 1,00,000 అయితే అనుకో, మనకు 30,000 వస్తాయమ్మా. నిజమా అబద్ధమే? అయిన ఖర్చు లక్షల్లో ఉంటుంది, వచ్చే సహాయం మనం ఎంత ఖర్చు అంత రాదు. అయినా ఎంతో కొంత అయితే సహాయం వస్తుంది కదా పాపం. వీళ్ళ ప్రభుత్వ పరంగా కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్న సంతోషం. దానికి తృప్తి పడదాం. కానీ ఈ భారం తగ్గించుకోవాలంటే ప్రభుత్వ పరంగా మనకు ఏదైతే వైద్య సదుపాయం పొందే అవకాశం ఉందని వినియోగించుకోవాలి. నేను మా ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాను, కౌన్సిలర్స్, మా ప్రజాప్రతినిధులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఉన్నాడు, మా మేకల రమేష్ అన్న కౌన్సిలర్ ఉన్నాడు, కొత్త మోహన్ ఉన్నాడు, అందరూ కూడా చెప్పారు, రాజిరెడ్డి అన్న, మీరు అందరూ కూడా ఎవరేమే కానీ చెప్తుంటారు ప్రభుత్వ పరంగా మన వైద్య. నా వంతుకు నేను కూడా మీకు అందుబాటులో ఉంటా, ఫోన్లో సంప్రదించండి, మాట్లాడతా. మీకు సహాయం చేయడానికి ఆసుపత్రిలో మాట్లాడటానికి కానీ ఇటువంటి ఒక సహాయ నిధి కల్పింపజేయడానికి ఎప్పటికీ అందుబాటులో ఉంటామా. కానీ మన జాగ్రత్త మనం పడాలని చెప్పంటూ నేను అట్లాగే మన గ్రామీణ ప్రాంతం అంతా రైతాంగం అమ్మ. వ్యవసాయం వల్ల మన ప్రధాన కులానికి ఎవరమైనా కానీ వ్యవసాయం పైన ఆధారపడతాం అమ్మ. వీళ్ళ ప్రభుత్వం ఏదైతున్నదో రైతులను ఆదుకోవడం ప్రధాన లక్ష్యం ధ్యేయంగా పెట్టుకోవాలి. రైతు కులం లేదు, రైతును ఆదుకోవడం ప్రధాన లక్ష్యం కాబట్టి రైతును ఆదుకోవాలనే భావనతోని మనం తినడానికి ఏదైతుందో నాణ్యమైన నిత్యావసర వస్తువులు కావాలని చెప్పి సన్న రకం బియ్యానికి అలవాటైనామమ్మ. మనం పండించేది దొడ్డు రకాలు, తినేది సన్న రకం. నిజమవద్దరమ్మా? నువ్వు ఉన్నమాట చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం పంచుతున్నారా? రేషన్ బియ్యం దొడ్డొస్తున్నాయి, నాణ్యత ఉండలేదు.
కాబట్టి ఏం చేస్తున్నావు, రేషన్ బియ్యం పంపిణీ అయినా కానీ వాటిని వినియోగించకుండా వాటిని ఎట్లా చేయాలో అట్లా చేసుకుంటూ మళ్ళీ సన్న బియ్యం కొనుక్కుంటాం. సన్న బియ్యం కొనుక్కునే వాళ్ళకి 40 రూపాయల కిలో, 50 రూపాయల కిలో. మన మీద ఆర్థికంగా భారం అవుతున్నది. ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం కూడా నాణ్యమైన బియ్యం, ఫైన్ వెరైటీ సన్న రకం బియ్యం ఇవ్వాలనే భావనతోని ఏ రైతైతే సన్న రకం వడ్లను సాగు చేస్తాడో, క్వింటల్కు 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వాలని సంకల్పించి మన మద్దతు ధర 2320 రూపాయలు ఉంది. క్వింటల్ మద్దతు ధర 2320 రూపాయలు ఉన్నది. ఎకరానికి ఒక 20 క్వింటల్ వస్తాయనుకో అమ్మ, 20 క్వింటల్ వస్తే 20కి ఇంటూ 500 ఎంత అయితే 10,000 రూపాయలు అయితే. ఈ 10,000 రూపాయలు సన్న రకాలకు ఇస్తుంది. నేను ఇది కూడా ముందే చెప్తున్నాను, దొడ్డు రకాలకు ఇవ్వడం లేదు. సన్న రకాలకి ఎందుకు ఇస్తున్నారు? ఈ సన్న రకాలు అనేది ఇచ్చిందో వినియోగానికి మళ్ళీ రేషన్ ద్వారా మనం పంపిణీ చేయడానికి. ఈ సన్న రకాలను ఏదైతుందో రేషన్ ద్వారా మనకు పంపిణీ చేస్తే మనకు వినియోగం అవుతుంది. కాబట్టి సన్న రకాలు ప్రోత్సహించాలనే భావనతో ఏదైతుందో ఈ సన్న రకాలు మాత్రమే క్వింటల్కి 500 బోనస్ ఇస్తున్నాయి. ఈసారి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గతానికి ఇప్పుడు పోటీ చూస్తే దొడ్డు రకానికి సన్న రకానికి దాదాపు సమానం అయిపోయింది. గతంలో దొడ్డు రకం పెట్టేటోళ్ళు కూడా ఈ 500 బోనస్ వస్తుంది, అట్లయితే ఇట్లా నిండుతుంది కదా. 20 క్వింటల్ వస్తే ఎకరానికి 10,000 రూపాయలు వస్తాయి. దొడ్డు రకం అయితే 25 క్వింటల్ వస్తాయి పంట. దొడ్డు రకం అయితే ఒక 5 క్వింటల్ ఎక్కువ వస్తాయి. సన్న రకాలు ఒక 5 క్వింటల్ తక్కువ వస్తాయి, దిగుబడి తక్కువ వస్తాయి. కాబట్టి నువ్వు సన్న రకం పెట్టినా కానీ నష్టపోవద్దని చెప్పని ఆ క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మనకు ప్రభుత్వం ఏదైతున్నదో మన రైతును ఆదుకుంటుంది. నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ లోపల ఏదైతుందో రేషన్ బియ్యం కూడా సన్న రకం ఇవ్వబోతుంది. రేపటికి నాతో సాధ్యమైనంత వరకు చేస్తాను. సాధ్యం కానైతే నేను చేయలేను కదా. నీకు 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది, ఇప్పుడు 30,000 ఇస్తున్నా. మరి 30 ఎవరిది? ఇంకా మీ 70 సంగతి ఏంటంటే మాట చెప్తాడు, నీకు అయిన ఖర్చు 1,00,000 రూపాయలు, వచ్చేది 30,000 40,000 వస్తుంది అనుకో. మరి ఇంకా 60,000 రూపాయలు 70,000 రూపాయలతో భారం పడుతుంది కదా. మరి మిగతా సంగతి ఏంటంటే నేను ఎంత చేయగలుగుతానో గత మాత్రమే చేద్దాం నా మనసు నిండా ఉన్నది, ఇక్కడ చేయలేంది. ఇలా ప్రభుత్వం అనేది ఏదైతున్నదో చేయాలనే సంకల్పం ఉన్నా కానీ నిధులు కావాలా, మన నిధులు కావాలి. ఆ నిధులు లేనప్పుడు ఎవరు ఏం చేయలేము. ఆ నిధుల సమకూర్పు లోపల ఏదైతుందో ఇవాళ అప్పో చేసి దేనికి పెట్టుబడి పెడుతున్నారు? ఇలా మహిళలు ఆడబిడ్డలు అవ్వ, ఏ సంసారమే గాని ఆడబిడ్డలతో సంసారం నడుతుందవ్వ. మొగుడు ఎంత తెలివిగల్లోడైనా ఇంత సంపాదించినా గానీ సంసారాన్ని నిలబెట్టేది నడిపించేది ఆడబిడ్డ అని చెప్పండి. మొగలు కోపం వచ్చేలా మంచిది, మేము సంపాదించే పెద్దగా వాళ్ళకి ఎందుకు అని చెప్పారు. సంపాదించేది మొగుడు సంపాదించిన, ఆడోళ్ళు సంపాదించిన సంసారం నిలబెట్టేది, కాపాయంగా నడిపించేది బాధ్యత అనేది ఆడబిడ్డలకి ఉంటుంది, ఇల్లాలకు ఉంటుంది చెప్పండి. ఇంటికి ఏం కావాలి, నిత్యావసర వస్తువులు ఆడబిడ్డలు చూస్తుంది. కాబట్టే మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం అవ్వ, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం. ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయండి అవ్వ. బస్ కిరాయి లేకుంటే ఏదైతుందో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి. నిజమవుతావు? నువ్వు ఎట్లా వచ్చినావు అబ్బా? నువ్వు ఎట్లా వచ్చినావు? ఎవరికి వెళ్ళొచ్చినావు? ఆటోకి వచ్చినవా? మరి బస్ ఎందుకు ఎక్కలేదు? బస్ అయితే టికెట్ ఉండకపోయి పోతే మరి 20 రూపాయలు కదా అని చెప్పారు ఆటోలు వచ్చినావు. బస్ కా 20 మిగులు కదా. నువ్వు ఎట్లా వచ్చినావు అబ్బా? నువ్వు ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? అబ్బా కట్లగుంటకి వెళ్ళొచ్చినావు. నీకు తప్పకుండా 50 రూపాయలు మిగులుతాయి. కట్లగుంటకి వెళ్ళి మేడిపల్లికి రావాలి, మేడిపల్లికి వెళ్ళి జగిత్యాలకు రావాలి. 50 రూపాయలు మిగిలినాయలే అబ్బా. 50 రాను 50 పోను. 100 రూపాయలు అయితే మిగిలిందా లేదు రాబా?
ఆ అమ్మాయి ఏడికి వచ్చింది, నువ్వు ఏడికి వచ్చినావురా? ప్రాపరా భూపతిపూర్కి వచ్చినావు. ఎట్లా వచ్చినావు? 5%. బాబు ఎందుకంటే దేశం కానీ దేశం పోతుంది కాబట్టి వాళ్ళ పిల్లల చదువుకు తోడ్పడాలని చెప్పని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేరిక, వైద్య సదుపాయం, వాళ్ళు తిరిగి వస్తే స్వయం ఉపాధి కొరకు ఏదైతే ప్రభుత్వ పరంగా చేయుతా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తూ ఉంటుందా ప్రభుత్వం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ప్రాధాన్యతతో ఇల్లు మంజూరు చేసి చెప్పండి. ఇదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. నువ్వు కూడా వేరా ప్రభాకర్? చూడు మరి, ఒక జితేంద్ర పోలేదు కావచ్చు, నువ్వు సర్పంచ్ 18 ఏళ్ళకైనా కాబట్టి పోయే ఛాన్స్ రాలేదు, లేకుండా ఊదు కావచ్చు. దయచేసి ఏదైతే ప్రభుత్వ పరంగా అమలు చేయబడే కార్యక్రమాలు గతంలో చూసినా ఇప్పుడు చూస్తున్నాం. గతానికి ఇప్పటికి వ్యత్యాసాన్ని గమనిస్తున్నాం. ఇంకా చేయవలసిన పనులు మిగిలి ఉన్నాయి. మనం అనుకునే అన్ని కావటం లేదు, కావాల్సిన ఇంకా మిగిలి ఉన్నాయి అంటున్నా. రేషన్ కార్డు కావాలి, మంజూరీ లోపల కొంత జాప్యం అవుతున్నది. పెన్షన్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళ కొత్త పెన్షన్లు కావాలి. ఇండ్ల నిర్మాణ కార్యక్రమం ఆరంభించబడాలి. ఆడబిడ్డలకు పెన్షన్ రావాలి, బీడి కార్మికులకు పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ కావాలి. ఇవన్నీ చేయాలి. ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని చెప్పండి. ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నది. ఇప్పుడు సంసారం చేయాలంటే గుమ్మిలి ఇత్తులు ఉంటే ఎవరైనా సంసారం చేస్తారు. గుమ్మిలి ఇత్తులు లేకుంటే మీకు ఇప్పటి గుమ్ములు ఎరికైనా అనవా? ఈ అమ్మాయికి ఎరికైనా గుమ్మి అంటే ఏందో. ఎందుకంటే మన ఇండ్లలో ధాన్యం నిల్వ ఆ 7 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి ఇంకో ఈ సంవత్సరంలో 60,000 మిత్తి కట్టింది. 60,000 కోట్లు మిత్తి కట్టింది. మిత్తి బాగా చేసింది ఎవరు? పోయిన సర్కార్. వారసత్వంగా మనకు వచ్చింది. ఇప్పుడు అయ్యా మనకు ఏదైనా వారసత్వంగా ఇస్తే అయ్యా చేసిన అప్పైతే కట్టద్దా? మా అయ్య చేసినప్పుడు నేను ఎందుకు కడతా అంటే ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లయిపోయింది. ఇవన్నీ చేద్దామని తపన ఉన్నది ప్రభుత్వానికి, కానీ నిధులు అనేది ప్రధానం అంటుంది. అక్కడ కొంత సమస్య ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా ఇది తప్పకుండా వీళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాదు, ఎన్నికల్లో చేయని కార్యక్రమాలు కూడా అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందా అని దయచేసి అందరూ కూడా ఏదైతుందో ఇది జరుగుతున్న కార్యక్రమాలలో మనకు రావాల్సిన ఏదైనా మిగిలి ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఇవాళ వైద్యం గురించే కాకుండా మీకు రావాల్సిన ఒక సమస్యల పరిష్కారానికి ఏది ఉన్నా కానీ మా ప్రతినిధులు, సర్పంచులు నిన్నటి దాకా, ఎంపీటీసీలు నిన్నటి దాకా, కౌన్సిలర్లు ఇంకా ఉన్నారు. అలా కూడా దినం దగ్గర పడుతుంది కానీ ఇంక ఉన్నారు. మళ్ళీ అవుతుంది అన్నీ ఉంది. అదృష్టం వాళ్ళు చేసే సేవలను బట్టి మళ్ళీ అవకాశం వస్తాయి. ఈయన ఏ అవకాశం వచ్చినా రాకున్నా వీళ్ళ ప్రజా జీవితంలో మనకున్నటువంటి ఒక అనుభవంతోనైనా సహాయం చేయాలి, సేవ చేయాలి. దేవుడు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే సంతోషం. నా లెక్క దురదృష్టవంతురాలు అయినా కానీ సేవ చేయాలి. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం అయిపోయింది. చెప్పి ఒక మండలం వారికి పిలుస్తా తీసుకోండి తల్లి. అంటే కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా జీవనం చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం. దాన్ని అధిష్టానానికి నివేదిస్తుంది. అల్టిమేట్ డిసిషన్ అనేది అధిష్టానం తీసుకుంటుంది. మీరు పోటీ చేస్తున్న ఆసక్తితో చేయడం కాదు, నా చేతులు ఏమున్న వ్యక్తిగత ఒక పార్టీకి వెళ్ళి అభ్యర్థి కావాలని అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పార్టీ నిర్ణయం మీద ఆధారపడుతుంది. నా వ్యక్తిగతం ఉండదు. ఏదోసారి కూడా ఏమవుతుందో నేను వ్యక్తిగతంగా చేయలేదు. పార్టీ అభిప్రాయం మేరకు చేయడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా పార్టీ అభిప్రాయం నిర్ణయం మేరకు ఉంటుంది.
పార్టీ పోటీ చేయమంటే చేస్తారు. ఇది మళ్ళీ పార్టీ అభిప్రాయం మీద కొన్న నేను అదేమైతే అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అన్ని ఇష్టమైన పడితే అట్లయితే ఏం చేస్తావు, ఇట్లయితే ఏం చేస్తావు అంటే గతం లోపల మనం ఢిల్లీ లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు ఏం కట్టుబడి ఉండాలని చెప్పేసి అని మీరు గతం లోపల మీకు ఏదో హామీ ఇచ్చే నామినేటెడ్ ఎవరి హామీ నాకు ఎవ్వరు హామీ ఇవ్వలే. నాకు ఎటువంటి ఒప్పందాలు చెప్పు అందుకని చెప్తున్నా. ఆ విషయం లోపలనే సార్ సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉండిపోయాడు. సైలెంట్ అంటే ఏంటి, మౌనం అంటే ఏంటి, మాట్లాడమంటే పూర్తి స్థాయిలో మరి ఈ విషయాల్లో ఏమేమి మాట్లాడుకుని నీకు అది చెప్పమంటా బయటకు వచ్చి చర్చ జరుగుతుంది సార్ జిల్లాలలో. ఆ విషయం జరగాలి, మంచిది కదా, చర్చ జరగాలి, చర్చ జరగాలి, చర్చ జరగాలి బా. పట్టభద్రులు అధిష్టానం ఆదేశిస్తే పోటీలో ఉంటారా? మళ్ళీ అదేంటవే